ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు రాత్రికాలం అంతా మనందరినీ కూడా కాచి కాపాడి ఉదయాన్నే లేచి ఆయనకు మొరపెట్టడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించారు. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగానే ఉండాలండి. ఆమెన్. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 44వ కీర్తన 8వ వచనము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమెన్. దేవుని నామాన్ని బట్టి నిత్యము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. నిజమే. మరి రాత్రికాలం మనం నిద్రపోయినప్పుడు మనకి ఏమి జరుగుతుందో తెలియదు, ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కేవలం ఆయన కృప కనుదృష్టి మన మీద ఉంచబడి ఉదయాన్నే లేచి ఇలా సజీవంగా ఉన్నామంటే ఆయన స్తుతించడానికే మనం ఉన్నాం. దేవుడికే మహిమ కలుగును గాక. మనం దేవుని స్తుతిద్దాం. సజీవంగా ఉన్నాం, మనం దేవుని స్తుతించాలి. స్తుతించడం మాత్రమే మంచిది. హల్లెలూయా. ఎందుకు నీవు దేవుని స్తుతించాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు అనేకమైన మేలులు చేశారు. ఆ మేలులను బట్టి, నీకు ఇచ్చిన జీవమును బట్టి నువ్వు దేవుడిని స్తుతించేవారుగా ఉండాలి. దేవుడు ఒకవేళ నీకు ఏమి అయినా చేసినా చేయకపోయినా కూడా దేవుడిని స్తుతించేవారుగా ఉండాలి. స్తుతి ఆరాధన చేయాలి. స్తుతి ఆరాధన చాలా గొప్పది. హల్లెలూయా. యోబు సంపద కోల్పోయిన, సంతతి కోల్పోయిన ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉన్నాడు. అంతా పోయినా కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ప్రభువుని హెచ్చిస్తున్నాడు. అంత బాధలో, అంత శ్రమలో దేవుని నామాన్ని హెచ్చించేవాడుగా యోబు ఉన్నారు. అందుకే అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నారు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. యోబు సతీమణి ప్రభువుని దూషించి మరణం కమ్మని చెప్పిన యోబు భార్యతో ఏమంటున్నారు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు అనుభవింప తగదా అంటున్నారు. తను ఎంత బాధ అనుభవించినా ప్రభువుని ఆరాధిస్తూనే ఉన్నారు. అలాంటి బాధలు మనం ఏమైనా అనుభవిస్తున్నామా? లేదే. దేవుడు మనకి సమృద్ధిని అనుగ్రహిస్తున్నారే, పోషిస్తున్నారే. మనం ఏం అడిగిన సమస్తమును సమకూడి మన కోసం దాచిపెడుతున్నారే, అన్నీ అనుగ్రహిస్తున్నారే. ఉదయం లేవగానే ఆయన స్తుతించడం అనేది భారంగా, బాధగా ఒక పని అయిపోతుందని కాదు. మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని కుమ్మరించి హృదయంతో దేవుని స్తుతించు. అంతకు మించిన ఆనందం నీకేది లేదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమై ఉన్నాడో అది వర్ణిస్తూ ప్రభువుని స్తుతించడమే కదా ఆరాధన. దేవుడు నీకు ఏమి చేస్తారో అది వర్ణిస్తూ ఉదయం లేవగానే ఆయన నీకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవడమే కదా దేవుని నామాన్ని నీవు స్తుతించడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. హల్లెలూయా. దేవుని గుణ లక్షణములను బట్టి మనం ప్రభువుని స్తుతించేవారుగా ఉండాలి, ఆరాధించాలి. వ్యక్తిగతమైన ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం, భౌతికమైన ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. వీటన్నిటికీ ముంచి ప్రభువు ఏమై ఉన్నాడో ఆయన పాదాలకు మనం ఎప్పుడు కూడా నమస్కరిస్తూ దేవుని స్తుతించాలి. పరలోకమందు దేవదూతలు ఆయన ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. ఆ రీతిగానే మనము కూడా మన ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. ఆమేన్. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనం ఉన్నాం. ఏది చేసినా నువ్వు ఏది చేయకపోయినా ఉదయం లేవగానే దేవుడు నీకు అనుగ్రహించిన ప్రాణాన్ని బట్టి, జీవాన్ని బట్టి, కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. ఆమేన్. ఎప్పుడు కూడా అనునిత్యము ఆయనని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన నామాన్ని బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు ఏ లోటు లేకుండా మేలు కలుగుటకే సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నవి. అట్టి కృపను మనందరం కూడా పొందుకుందాము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీ దయను బట్టి, మీ కృపను బట్టి నాయన ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు నాయన కీర్తన ద్వారా. నీ నామం బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ఎప్పుడు లోక సంబంధమైన ఆశీర్వాదముల గురించి కాకుండా ప్రభు ఆత్మీయ సంబంధమైన నైనా భక్తిని గురించి మేము మీదేదుట నైనా మొరపెట్టినట్లు మీరు సహాయం చేయండి. మేము ఎల్లప్పుడూ ఆత్మలో సిద్ధంగా ఉన్నట్లు నేను మీరు సహాయం చేయండి. మీరు ఆకడలో ఎత్తబడే గుంపులో మేము చేరే భక్తిని చేయనట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మీ నామమును బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మేము ఉండాలయ్యా. మీ నామాన్ని స్తుతించడం మంచిది అని మీరు సెలవిస్తున్నారు కదా ప్రభువా. ఏది సత్యమో, ఏది మంచిదో గ్రహించి మేము ప్రవర్తించినట్లు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ ఉదయకాలమైనా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ మీ యందు నమ్మకంతో మిమ్మల్ని స్తుతించేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి.
ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి అవసరతను నేను యేసునామంలో తీర్చండి. ఆరోగ్యాలు దయచేయండి అయ్యా, బలపరచండి, అప్పులను తీర్చండి తండ్రి, రోగములను నేను కుదుర్చండి ప్రభు, సంకటములను కుదుర్చి దేవుడు మీరే కదా ప్రభు. మీకు వందనాలు 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 స్తోత్రాలు అయ్యా. స్వస్థపరచండి అయ్యా, బలపరచండి, మీ జ్ఞానంతో మీ నింపండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కాపుదలు అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి అనారోగ్యాలకి నేను లోను కాకుండా నేను మీ శక్తి చేత నేను ప్రతి బిడ్డ నింపబడినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మీ కాపుదల అనుగ్రహించండి. ప్రతి బిడ్డలని నేను మీరు పట్టించుకుని ప్రతి ఒక్కరూ నిత్యము మీలో ఎదిగినట్లు మీరే సహాయం చేయండి. ప్రతి బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, ఈ వాక్యాన్ని నమ్మకంగా ధ్యానించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తారని, సమస్త గంత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మనం అందరం కూడా నిద్ర లేవగానే మొదటగా దేవుణ్ణి వెతకాలి, ఆయన మాటను వెతకాలి. మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అనేకమైన పనులు ఉంటాయి, కానీ ఆ పనులను బట్టి కాదు, కానీ దేవుడు మహాకృపను బట్టి మనం ఇలా ఉంటున్నాం. కాబట్టి పనులను పక్కన పెట్టి మొదటగా దేవుడికి సమయాన్ని ఇద్దాం, దేవుడిని స్తుతిద్దాం, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన అద్భుతంగా మనల్ని అందరినీ కూడా ఆయన మేలులతో తృప్తిపరచునుగాక. దేవునికి దగ్గరగా ఉందాం, దేవుడిలో ఉందాం, దేవుడికి సమయాన్ని అనుగ్రహిద్దాం. దేవుడు మనకి కావలసిన ప్రతి అవసరతను తీర్చునుగాక. దేవుడు మన వెన్నంటే ఉండి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా దేవుణ్ణి నమ్మండి. దేవుడు చేసే అద్భుతమైన కార్యములను మీరు అందరూ కూడా పొందుకుంటారు. దేవుడు సమస్తమును చేయగలిగిన సమర్థుడు. మనకి ఏమి కావాలో మన ఆలోచనలు, మన తలంపులు మనకు పుట్టక మునిపే మన ఆలోచనలు, తలంపులను ఎరిగిన దేవుడు, హృదయ ఆలోచనలను అయినా ఎరిగిన దేవుడు. కాబట్టి దేవుడికి ప్రాధాన్యత ఇస్తూ మన జీవితంలో దేవుడు గల కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండినట్లు మనందరం కూడా మన బిడ్డలకు భక్తిని నేర్పిస్తూ దేవునిలో ముందుకు సాగుతాము. గాడ్ బ్లెస్ యు ఆల్.